Hello people, good morning, good afternoon and good evening. Welcome back to our channel, The Indian Kitchen. అందరికీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చేసుకుందాం. అదేంటి అంటే ప్రాన్స్ కర్రీ అండ్ ప్రాన్స్ ఫ్రై. ఈ రెండింటికి మనం ఒకే మసాలా యూజ్ చేస్తాము. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా ప్రాన్స్ నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను. 1.5 kg prawns and 5 onions, 6 to 7 mirchi and 3 tomatoes. సో ఫస్ట్ మనం ప్రాన్స్ని ఉడికించేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసేసుకొని ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ఇవి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ ఏం లేకుండా ఉడికించేసుకుందాము. ఎందుకంటే మనకి ప్రాన్స్లో నుంచి చాలా వాటర్ వస్తుంది, ఆ వాటర్తోనే ఉడికిపోతాయి ప్రాన్స్ అనేవి. సో మూత పెట్టేసుకొని ప్రాన్స్ని ఉడికించేసుకుందాము. ఈలోపు మనం ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందాము. ప్రాన్స్ ఉడికేలోపు మిక్సీ గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కొబ్బరి, అంటే ఒక 50 grams ఉంటుంది పచ్చి కొబ్బరి, ఇలా పేస్ట్ వచ్చేలా వేసేసుకోవాలి. చూడండి మన ప్రాన్స్ కూడా ఇప్పుడు ఉడికిపోయాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. నాన్ వెజ్కి మనకు అందరికీ తెలిసిందే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఆల్రెడీ మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అంటే హాఫ్ మిర్చి దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ మిర్చి ఫ్రై కోసం ఉంచుకుంటున్నాను. టోటల్ 6 to 7 మిర్చీస్ తీసుకున్నాను నేను, మిర్చి ఘాటును బట్టి. ఇప్పుడు మిర్చి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకుందాము. మిర్చి బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నేను టోటల్ 5 ఆనియన్స్ తీసుకున్నాను. 3 ఆనియన్స్ కర్రీలోకి వాడుతున్నాను, 2 ఆనియన్స్ ఫ్రైలోకి వాడుతున్నాను. ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకుందాము. సేమ్ ఈ పేస్ట్ కూడా 3/4 పేస్ట్ అనేది కర్రీకి యూజ్ చేస్తున్నాను, 1/4 పేస్ట్ ఫ్రై కోసం ఉంచుకుంటున్నాను. ఈ పేస్ట్ వేసేసుకొని పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోవాలి, పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసేస్తున్నాను. 3 టొమాటోస్ తీసుకున్నాను నేను, పెద్దవి. టొమాటోస్ యాడ్ చేసేసుకొని టొమాటోస్ కూడా మంచిగా ఉడికిపోయేలాగా ఫ్రై చేసేసుకుందాము ఈ పేస్ట్లోకి. ఈ టొమాటోస్ ఈ పేస్ట్ అంతా మొత్తం ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఒక 5 minutes తర్వాత ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. నాన్ వెజ్ అంటే కొంచెం కారంగానే ఇష్టపడతారు, కారం అంత వద్దు అనుకునే వాళ్ళు 2.5 స్పూన్ సరిపోతుంది. కారం వేసేసుకొని నీట్గా కలిపేసుకొని ఒక 1 minute ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ ఇందాక రొయ్యలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం నీట్గా.
ఇప్పుడు ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం దీన్ని. ఒక 2 minutes తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసేసుకుందాము. ఇవి టోటల్ 1.5 kg రొయ్యలు. 1 kg రొయ్యల్ని నేను కర్రీకి యాడ్ చేసుకొని 1/2 kg ఫ్రైకి పక్కన పెట్టేసుకుంటున్నాను. రొయ్యలను వేసేసుకొని నీట్గా ఈ పేస్ట్ అంతా రొయ్యలకి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా రొయ్యలకి మిక్స్ అయ్యేలాగా, రొయ్యలకి కలిసేలాగా మిక్స్ చేసేసుకొని కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుందాము. నేనైతే 1.5 glass వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసేసుకొని నీట్గా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాము. ఎలా అంటే మనకి ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది, అప్పటిదాకా ఉడికించుకోవాలి. ఒక 10 to 15 minutes టైం పడుతుంది ఇది పేస్ట్ అంతా ఉడికిపోవడానికి. సో మూత పెట్టేసుకొని ఒక 15 minutes ఉడికించుకుందాము. చూడండి 15 minutes తర్వాత మూత తీసుకొని 1 tablespoon ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 1 minute ఫ్రై చేసుకుందాము. జస్ట్ ఆ ధనియాల పొడి మన కర్రీకి పట్టేలాగా. 1 minute తర్వాత ఇప్పుడు ఫైనల్ టచ్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది ప్రాన్స్ కర్రీ అనేది. ఇది అందరూ చేసుకునే స్టైల్ లాగా ఉండదు. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు మనం ప్రాన్స్ ఫ్రై స్టార్ట్ చేసేద్దాం. పొయ్యి పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 to 5 tablespoons ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి కొంచెం కరివేపాకు అండ్ ఆల్రెడీ ఇందాక మనం కొంచెం మిర్చి ఉంచుకున్నాం కదా, ఆ మిర్చి యాడ్ చేసేసుకొని మిర్చి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాము. మిర్చి ఫ్రై అయిపోయాక ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక మనం కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాం ఆనియన్స్ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఒక 5 minutes తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం ఉంచుకున్న పేస్ట్ యాడ్ చేస్తున్నాను, మసాలా పేస్ట్. సో మీ పేస్ట్ కూడా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా. ఒక 5 minutes ఫ్రై చేసుకున్నాము ఈ పేస్ట్ని. ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి మనం పక్కకు ఉంచుకున్న ప్రాన్స్ని యాడ్ చేసేసుకుందాము. ఈ ప్రాన్స్ అంతా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకుందాము. ఒక 5 minutes తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను 1 tablespoon కారం యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం కలిపేసుకొని ఈ కారం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. అంటే ఒక 1 to 2 minutes చాలు. వన్ టు 2 minutes ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 tablespoon ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇంకొక 1 minute ఫ్రై చేసుకుందాము ప్రాన్స్ని.
ఇప్పుడు లాస్ట్లో ఫైనల్ టచ్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. అంతే, చాలా ఈజీ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. మనకు ఒక్క మసాలా ఉంటే చాలు, కర్రీ అండ్ ఫ్రై రెండు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.